అదో సమస్య వచ్చింది. ఇదివరకు హైదరాబాద్ వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి వచ్చాడు 14-19లో. మనం అటు ఇటు కాకుండా చేయడం వల్ల ఆడు వెళ్ళిపోయాడు, అక్కడే కొనుక్కున్నాడు. అక్కడ కొనుక్కున్నోడికి రూపాయి పెరిగింది. దాంతో వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలనుకున్నాడు ఫస్ట్ ఎక్కడ చేస్తాడు? అదే కదా, అది సమస్య. ఇంకోటి 29 గ్రామాల్లో ప్రభుత్వం చేతుల్లోనే భూమి ఉంది. సాయికి కావాలంటే ఇవ్వలేరు, శేఖర్కి కావాలంటే ఇవ్వలేరు. మనం వెళ్ళి ఆ SPIBలోనో దేంట్లోనో ఆ రిపోర్ట్లు పెట్టేసుకుని మేము ఏదో ఇట్లా పెడతామంటే అప్పుడు మీకు స్థలం ఇస్తే అది కూడా ఇన్ని లక్షలు ఇన్ని కోట్లు అంటే అట్లాగా. మరి నువ్వు ఇల్లు కొనుక్కోవాలంటే ఎట్లాగా, ఇల్లు కట్టుకోవాలంటే ఎట్లాగా, లేబర్ ఉండాలంటే ఎట్లాగా? అవి భవిష్యత్తులో ఇళ్ళకి ఎవరికో ఇస్తారట వీళ్ళు, రియల్ ఎస్టేట్ వాడికి. వాడు ఒక 60% వాడు కొడుకుని ఓ 40% పేదవాళ్ళకి మధ్యతరగతి ఇస్తాడు. అప్పుడు పేదోడు మధ్యతరగతికి ఆడేందుకు ఇస్తాడు? అసలు ఏం చేస్తున్నామో ఏం లేదు, ఏదో జరిగిపోతుందన్న భ్రమలో ప్రజల్ని మాత్రం అటు ఇటు కాకుండా ఏడిపించుకుంటాం. ఇప్పుడు వైట్ ఎలిఫెంట్ గా మారుస్తున్నాం. రిటర్నబుల్ ఫ్లాట్లు ఇచ్చిన వాళ్ళకి కూడా సార్ ఇంకా పూర్తిగా ఆ మౌలిక వసతులు ఏం కల్పించలేదు. ఇప్పుడు విద్యుత్తును రోడ్లు రెండు వేస్తారట, నేను తీర్మానించారట. అది చేస్తే గనక వాళ్ళు ప్రైవేట్ నిర్మాణాలు చేసుకోవడానికి లేదంటే వాళ్ళ స్థలాలు మళ్ళీ ఎవరికైనా విక్రయించుకోవడానికి వీలు కల్పిస్తాము అంటున్నారు. అంటే పూర్తిగా మౌలిక వసతులు కల్పించడానికి కూడా ఇప్పుడు ఇక్కడ సిద్ధపడట్లేదు. అలా అయితే ఎవరు వస్తారు? అర్థం లేని కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు 1200 గజాల బిట్లు ఇచ్చారు, 1000 గజాల బిట్లో ఏమో. అవి 1000 గజాల్లోనే ఉండాలి, 500 గజాల బిట్టు 500 గజాల్లోనే ఉండాలంటే ఇప్పుడు 100 గజాల్లో నేను ఇల్లు కట్టుకోగలను, కానీ 500 గజాలు నేనట్టు ఇల్లు కట్టుకుంటాను. అదేదో మార్చినట్టున్నారు, మన రైతులు అడిగితే మార్చలేదా? ఏమని మార్చారు అంటే వీళ్ళు విడివిడిగా అంత బిట్టు ఒకేసారి అమ్ముకోవాలన్నా సాధ్యం కాదు, మాకు విడివిడిగా రిజిస్ట్రేషన్ చేయాలి.